మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మా ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో మనము లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు శిష్యుల్లో ఒకడైన యూదా యొక్క పాత్రను గురించి ఇందులో చర్చించబోతున్నాం. పస్కా భోజనానికి సంబంధించి ప్రభు తన శిష్యులతో కలిసి భుజించిన చివరి భోజన ఘట్టాన్ని గూర్చి మరియు ప్రభు తన శిష్యులకు తెలియజేసిన ఎన్నో గంభీరమైన సత్యాలను ఇందులో వింటాం. ఈ అధ్యాయంలో ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించిన నీడలను మనము గమనిస్తాం. ఇంతటి గంభీరమైన వాతావరణంలో శిష్యుల్లో తమలో ఎవడు గొప్పవాడనే గొప్ప వివాదము పుట్టినట్లుగా చూస్తాం. అయితే ప్రభువు శిష్యుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ వారికి తన భవిష్యత్తు రాజ్యానికి సంభవించిన గొప్ప మర్మాలను విశదీకరించినట్లుగా ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా ప్రభువు తన తండ్రి అయిన దేవునితో గెత్సేమనే తోటలో ప్రార్థించిన గొప్ప ప్రార్థన వివరాలను గురించి కూడా ఇందులో చర్చిస్తాం. ఇస్కరియోతు యూదా తన ప్రభువుకు తలపెట్టిన నమ్మక ద్రోహాన్ని గూర్చి, పేతురు ప్రభువును బొంకిన వృత్తాంతాన్ని గూర్చిన విషయాలను ఇక్కడ గమనిస్తాం. ఇంకా ప్రభు యొక్క శిలువ మరణానికి దారి తీసిన అనేక విషయాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, బాగున్నారా? ఈరోజు పాఠానికి సిద్ధంగా ఉన్నారు కదూ? మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా సువార్త 22వ అధ్యాయం. సావధానంగా వినండి. పస్కా పండుగ వచ్చింది. మతనాయకులు యేసును హత్య చెయ్యాలని చూస్తున్నారు. ఇస్కరియోతు యూదాలో సైతాను ప్రవేశించాడు. యేసును అప్పగించడానికి యూదా మతనాయకులతో బేరం కుదుర్చుకున్నాడు. యేసును అప్పగించేటందుకు తగిన సమయాన్ని ఇస్కరియోతు యూదా వెతుకుతున్నాడు. యేసు పస్కాను సిద్ధపరచడానికి పేతురును యోహానును పంపాడు. ఒక గొప్ప మేడగది ఆ ఇంటి యజమాని మీకు ఇస్తాడు. విడిది గది నాకు కావాలని చెప్పండి, అతడది మీకిస్తాడని యేసు ప్రభువు వారికి చెప్పి పంపాడు. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. ఈ అధ్యాయమంతా శిలువ నీడలు మనకు కనపడుతున్నాయి. యేసు శిలువ వేతకు ఇదంతా సిద్ధపాటు. పరలోకము, నరకము, భూమి యేసు శిలువ వేతకై సిద్ధపడుతున్నాయి. యూదా సిద్ధపాటు నరకానికి సంబంధించిందైతే మతనాయకుల సిద్ధపాటు ఇహలోకానిది. యేసు ఆయన శిష్యులు సిద్ధపడుతున్నారంటే ఇది పరలోకానికి సంబంధించింది. పస్కా సమయం వచ్చింది. మతనాయకులు ప్రజలకు భయపడ్డారు. పస్కా పండుగకు ఆయా ప్రదేశాల నుండి వచ్చిన జనం యేసు పక్షాన ఉన్నారని మతనాయకులు భయపడ్డారు. యూదా సైతానుకు తలుపు తెరిచాడు గనుక వాడు లోపలికి వచ్చాడు. లేకపోతే ఒక క్రైస్తవ విశ్వాసి లోపలికి రావడము అతని తరం కాదు. మతనాయకులతో ఇస్కరియోతు యూదా ఒప్పందం కుదుర్చుకున్నాడు. యెరూషలేము నుండి ఈ జనమంతా వెళ్లిపోనియ్యి, అప్పుడు యేసును ఒంటరిగా చిక్కించుకోవచ్చు, ఇది రహస్యంగా జరగాలి అంటూ యూదా మతనాయకులతో మంతనాలు సాగించాడు. అదను చూచి ఆయన్ను అప్పగిస్తాను అని యూదా మతాధికారులకు మాట ఇచ్చాడు. అయితే యేసు వారికి వ్యవధి ఇవ్వలేదు. వారు చేయదలుచుకున్నది వెంటనే చేయాల్సి వచ్చింది. భోజన సమయంలో యేసు ముక్క ముంచి ఇచ్చి, నీవు చెయ్యాలనుకున్నది వెంటనే చెయ్యి అని ఇస్కరియోతు యూదాతో అన్నాడు. యేసు తన శిష్యులతో చివరి పస్కా తిన్నాడు. 22వ అధ్యాయం 7 నుండి 20వ వచనం వరకు. యేసు శిష్యులను పంపినప్పుడు ఎక్కడికి వెళ్లాల్సింది, విడిది గది ఎక్కడ ఉండేది ముందుగా చెప్పాడు. అది గొప్ప మేడగది. అపొస్తలులు ఆయనతో పంక్తిలో కూర్చున్నారు. ఆయన అన్నాడు, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించాలని మిక్కిలి ఆశించాను.
అది దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను. ఆయన గిన్నె ఎత్తి కృతజ్ఞతాస్తుతులర్పించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెబుతున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులర్పించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చెయ్యండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించేవాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయించబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళుతున్నాడు. గాని ఎవరి చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. వారు ఈ పని చెయ్యబోయేది ఎవరో అని తమలో తాము అడుక్కోసాగారు. యేసు మనకు ఆనంద పాత్ర అందించి శిలువ మీద శ్రమల పాత్ర తాను తాగాడు. హెబ్రీ పత్రిక 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రొట్టె, ద్రాక్షరసము అనే 2 వస్తువులను యేసు ప్రభువు తన శరీరానికి, రక్తానికి సంకేతాలుగా ఏర్పరచుకున్నాడు. ఆయన శరీరము విరువబడింది, ఆయన ఎముకలు కాదు. విరువబడిన రొట్టె ఆయన శరీరం, ద్రాక్షరసం ఆయన రక్తానికి పోలిక. 2 కొరింథీ 5:21 మనమాయన యందు దేవుని నీతి అవటానికి పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. యేసు భుజించిన చివరి పస్కా పండుగకు ఉన్న ప్రాముఖ్యం గుర్తించండి. అదే మనకిప్పుడు ప్రభు భోజన సంస్కారమైంది. యెషయా గ్రంథం 52:14 ఏ మనిషి రూపము కంటే అతని ముఖము, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది విస్మయమందారు. మనుష్యులు చూడనొల్లని వాడయ్యాడు. ప్రభువు బల్లను చేరి ఆయన శిలువ మీద బలి అయిన విధానాన్ని స్మరించుకుంటాము. అంతేకాదు ఆయన రెండో రాకడను కూడా నిరీక్షిస్తాము. 1 కొరింథీ 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. ఇప్పుడు యేసు తన శిలువ మరణాన్ని ప్రకటిస్తున్నాడు. లూకాసు వార్త 22:21-23 వరకు ఆయనను అప్పగించబోయేవాడు వారి మధ్యనే ఉన్నాడు. ప్రభురాత్రి భోజనంలో ఇస్కరియోతు యూదా పాలు పొందలేదు. నన్ను అప్పగించేవాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అన్నాడు ప్రభువు. 30 వరకు రాబోయే రాజ్యంలో అపొస్తలుల పదవి ఎలాంటిదో ప్రభువు చెబుతున్నాడు. తాము శిలువ నీడలో ఉండి కూడా శిష్యులు పదవుల కోసం వెంపర్లాడడం చిత్రంగానే ఉంది. ప్రభువు అన్నాడు, గొప్పవాడెవడు? నేను మీ మధ్య పరిచర్య చేసేవాణ్ణి. యేసు మనకు ప్రభువు. ఆయనది సేవకుని మనస్సు. ఆయన మనల్ని కూర్చోబెట్టి మనకు పరిచర్య చేస్తున్నాడు. నా రాజ్యములో నా బల్ల వద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చడానికి నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను. శ్రమలలో ప్రభువుతో నిలిచిన ఈ అపొస్తలులకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది అంటున్నాడు ప్రభు. ఈ అపొస్తలులు పాత కొత్త నిబంధనల మధ్య ఎడమును నింపారు. వారి త్యాగశీలం ఎంతో ఉదాత్తమైనది. పాత నిబంధన వ్యవస్థ నుండి కొత్త నిబంధనలోకి అడుగుపెట్టిన వారే అపొస్తలులు. వారికి నిత్యత్వంలో, దేవుని రాజ్యంలో పదోన్నతిని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, రక్షణ మనకు ఉచితంగా ప్రాప్తించింది.
అయితే పరలోకంలో ఉన్నత పదవిని కోరేవారు ఇక్కడ తమ త్యాగాన్ని, ఫలభరితమైన సేవను చూపగలగాలి. దేవుని కృపచేత పరలోకానికైతే వెడతాముగాని అక్కడి పదవులు ఇక్కడి మన సేవ నాణ్యతను బట్టే ఉంటాయి. నీకివ్వబడిన తలాంతును సద్వినియోగపరచి ప్రభువును మహిమపరచు. యేసుక్రీస్తు శరీరంలోకి వచ్చిన ప్రతి విశ్వాసికి ఏదో తలాంతు, ఏదో వరము ఇవ్వబడి ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేయడం అది మన బాధ్యత. ఆదిమ సంఘంలో దోర్కా అనే విశ్వాసిని చూడండి. ఆమె కుట్టు పని చేసేది. విధవరాండ్రకు ఆమె ఎంతో పరిచర్య చేసింది. మన విశ్వసనీయతకు పరలోకంలో మనకు గొప్ప బహుమానాలుంటాయి. 31వ వచనం నుండి 34వ వచనం వరకు ప్రభువు అన్నాడు, సీమోను, సీమోను, ఇదిగో సైతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించడానికి మిమ్ములను కోరుకున్నాడు. గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. అయితే అతడన్నాడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి, మరణమునకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన అన్నాడు, నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కుయ్యదు. పేతురు యేసును ఎరగనంటాడు. అది యేసుకు తెలుసు. అయినా అతని విశ్వాసం తప్పిపోకుండా ప్రభువు అతని కోసం ప్రార్థన చేశాడు. యేసు ప్రభువు నీకోసము, నాకోసము ఈ రోజున ప్రార్థన చేస్తున్నాడు. మన విశ్వాసము తప్పిపోకుండా ఆయన మన కోసమై ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో యేసు చేసిన ప్రార్థన ఉంది. నేను నా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకము కోసం ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. పేతురు పశ్చాత్తప్తుడై ఆ తరువాత తనలాంటి వారిని బలపరచగలిగాడు. ప్రభువు కోసం చావునైనా లెక్క చేయను అన్నవాడు ఆయన్ను నేను ఎరుగను అనేటంత వరకు వచ్చాడు. సోదరుడా, సోదరి, వింటున్నావా? శోధనలను జయించిన వారే శోధనకు లొంగకుండా ఇతరులకు సాయం చెయ్యగలరు. 35వ వచనం నుండి 45వ వచనం వరకు శిష్యుల ప్రవర్తన నియమావళిని ప్రభువు ఉపదేశిస్తున్నాడు. సంచే, జాలే, చెప్పులు లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు. అందుకాయన అన్నాడు, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి, జాలే తీసుకొని పోవాలి. కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు అని రాయబడిన మాట నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నది. వారన్నారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అనగా చాలు అన్నాడాయన. ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు వారు పంపబడ్డారు. ఇప్పుడు వారు ఇశ్రాయేలుకే కాదు, లోకమంతటికీ భూదిగంతాల వరకు పంపబడుతున్నారు. అవి అపాయకరమైన గడ్డు రోజులు. తమ ప్రాణాలు తీయాలని చూచేవారున్నారు. వారు వివేకంగా ప్రవర్తించాలి. ప్రతి ఒక్కడూ దగ్గర ఒక కత్తి ఉంచుకుంటాడు. దుష్టుడు ముట్టడించినప్పుడు ఎదిరించాలి గదా. యేసు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు లోక పాపముల కొరకై అది ఆయన చెల్లించిన వెల. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ప్రభువు గెత్సెమనే తోటలోకి వెడుతున్నాడు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఆలివు కొండకు వెళ్లగా శిష్యులు ఆయన వెంట వెళ్లారు. ఆ చోటు చేరి ఆయన వారితో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చెయ్యండి. ఈ మాట చెప్పి వారి వద్ద నుండి రాతి వేత దూరము వెళ్లి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించడము నీ చిత్తమైతే తొలగించు. అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక
అని ప్రార్థించాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు. 12 యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకోవడానికి ఆయన వద్దకు రాగా యేసు అన్నాడు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుణ్ణి అప్పగిస్తున్నావా? ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోయే దానిని చూచి, ప్రభువా, కత్తితో నరకమంటావా? అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి వాని కుడి చెవి తెగ నరికాడు. అయితే యేసు ఈ మట్టుకు తాళండి అని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేశాడు. యేసు తనను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతో, దేవాలయపు అధిపతులతో, పెద్దలతో అన్నాడు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో గుదియలతో బయలుదేరి వచ్చారా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ ఘడియ, అంధకార సంబంధమైన అధికారము. ప్రియ సోదరుడా, సోదరి, వింటున్నావా? గెత్సెమనీ తోటలో యేసు అనుభవించిన వేదన ఇంతా అంతా కాదు. అది మన వేదన, మన బాధ అంతా ఆయన పాత్రలో పోయబడింది. దానిని ఆయన తాగుతున్నాడు. గెత్సెమనీ తోటలో ఆ సమయంలో అంతా కటికి చీకటి. మేడగదిలో ఆయన తన శిష్యులకు గిన్నె అందించాడు. అది అమృత పాత్ర. గాని శిలువ మీద ఆయన తాగుతున్నది చేదు విషపాత్ర. ఇదొక పవిత్ర మర్మం. గెత్సెమనీ తోటలో వేదనామయుడైన యేసును మనము ఆరాధిస్తాము. రండి, అద్దములో గుండా చూచినట్లే ఇప్పుడు మనం చూస్తున్నాము. నేనాయన్ను ఎరుగుదును, ప్రేమిస్తున్నాను. ఆయన శ్రమలోని మహామర్మము ఎరుగను. ఆయనను ఆరాధిస్తున్నాను. మనకు పూర్తి వివరాలు కనపడవు. యేసు తన వాడుక చొప్పున గెత్సెమనీ తోటకు వెళ్ళాడు. యేసు ఆ చోటు చేరాడు. ఆ చోటే గెత్సెమనీ తోట. యేసు రాత్రిపూట యెరూషలేములో ఆగేవాడు కాదు. యెరూషలేము నగరం యేసును తిరస్కరించింది. ఆయన ఆ పట్టణాన్ని విడిచిపెట్టాడు. ఆయన శిలువను సమీపిస్తున్న కొద్దీ మరీ 4 రోజుల్లో శిలువ వేయబడతాడనగా ప్రతి రాత్రి ఆయన బేతనియకు వెళ్ళాడు. గెత్సెమనీ తోట లేదా బేతనియ, అక్కడో ఇక్కడో ఆయన ఉండేవాడు. అది ఆయనకు వాడుక. శిష్యులతో భోంచేసిన తరువాత ఆయన తోటలోకి వెళ్ళాడు. ఒక అదృశ్య శత్రువుతో యేసు ప్రభువు తీవ్రంగా పోరాడాడు. యేసు శత్రువును ఓడించాడు. కల్వరి విజయాన్ని యేసు గెత్సెమనీ తోటలో సాధించాడు. సేవారంభంలో సైతాను యేసును శోధించి ఓడిపోయి తాత్కాలికంగా పారిపోయాడు. ఇడుగో ఇప్పుడు గెత్సెమనీ తోటలో తారసిల్లాడు. యేసు శిలువ శ్రమలను గురించి చెప్పినప్పుడు పేతురు, ప్రభువా, అది నీకు దూరమగునుగాక అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? సైతానా, వెనక్కుపో, నీవు నాకు అభ్యంతరాలు కలిగిస్తున్నావు. మనుషుల సంగతులను దేవుని కంటే ఎక్కువ మనస్కరించేట్లు చేస్తున్నావు. మత్తయి సువార్త 16:23 సైతాను వేదాంతంలో యేసు శిలువకు చోటు లేదు. గెత్సెమనీ తోటలో సైతాను యేసును ఎదుర్కొన్నాడు. యేసు తన శిష్యులతో అందుకే అన్నాడు, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యండి. శిష్యులను విడిచి రాతివేత దూరం ప్రభువు తోటలోపలికి వెళ్ళాడు. యేసు మోకరిల్లి తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. శిలువ ఒక కొయ్యముక్క మాత్రమే, అందులో ఎట్టి విలువ లేదు. శిలువపై ప్రాణం పెట్టిన యేసే శిలువకు విలువ. యేసు చనిపోయిన విధానం కంటే చనిపోయిన యేసు ముఖ్యం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగాలి అని ప్రభువు అన్నాడంటే ఆ గిన్నె శిలువే. ఆ గిన్నెలో శ్రమలు, వేదనలు ఉన్నాయి. అదంతా ప్రభువు పూర్తిగా తాగేశాడు.
ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడని ఈ గిన్నె చూపుతోంది. యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడు. నా పాపములు ఆయన మీద మోపబడినవి. శిలువ లేకుండా కిరీటం రాదు. సైతాను నేరుగా కిరీటమిప్పిస్తాను అంటున్నాడు. ప్రభువు అందుకు ఒప్పుకోలేదు. తన తండ్రి చిత్తమును తూచా తప్పకుండా నెరవేర్చడానికి యేసు వచ్చాడు. అందుకే గెత్సెమనేలో ప్రభువు చెప్పగలిగాడు, నా చిత్తము గాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక. మానవుల పాపమంతా మహాపరిశుద్ధుడైన ప్రభువు మోయవలసి వచ్చింది. అది దుర్భరం. యేసు ప్రభువు సేవారంభంలో దేవదూతలు శోధనల్లో గెలిచిన ఆయనకు పరిచర్య చేశారు. తిరిగి ఇక్కడ గెత్సెమనే తోటలో దేవదూత వచ్చి ప్రభువుకు ఉపచారం చేశాడు. ఆయన చెమట రక్తమై కారింది. ఆయన నా కోసమై నీకోసమై తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు. యేసు నశించిన గొర్రెలను వెదకి రక్షించడానికి చెల్లించిన వెల ఎంతో గొప్పది. మన నాశనాన్ని చూచినప్పుడు ప్రభువు హృదయం బద్దలైపోయింది. మనకు నిత్య రక్షణనివ్వడానికి ఆయన చేసిన బలియాగము ఎంతైనా విలువైనది, అమూల్యమైనది. మనకు ఆయన సమృద్ధి జీవమిచ్చాడు. ప్రియ సోదరా, సోదరి, నీవు ఈ రక్షకుణ్ణి అంగీకరించావా లేక తిరస్కరించావా? ఆయన చేసిన దానికి మనం కృతజ్ఞులమై ఆయనను అంగీకరించాలి. మన మానవతను ఆయన తీసుకొని తన దేవత్వాన్ని మనకు ఇవ్వగోరుతున్నాడు. ఆ తరువాత యేసును ప్రధాన యాజకుని ఇంటిలోనికి ఈడ్చుకొని పోయారు. పేతురు దూరంగా వారి వెనుకగా వచ్చాడు. ఆ గుంపులో ఒక చిన్నది పేతురును గుర్తుపట్టింది. ఇతడు ఆయనతో ఉన్నవాడే అన్నది. పేతురు, నేనతణ్ణి ఎరగను అన్నాడు. మరొకడు, నీవు వారితో ఉండగా వారిలో ఒకడివి గదా అని అడిగితే, కాను అన్నాడు. ఒక ఘడియ తరువాత మరొకడు గుర్తుపట్టి, నీవు ఆయనతో ఉన్నావు, గలిలయుడివి అన్నాడు. పేతురు తిరిగి, నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు. ప్రభువు పేతురు వైపు చూచాడు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. యేసును సిలువ వేశారు. ఆయనను దూషించారు, హింసించారు. ఉదయం కాగానే ఆయనను మహాసభలోకి తీసుకుపోయారు. నీవు క్రీస్తువా అని వారడిగినప్పుడు ప్రభువు అన్నాడు, మనుష్యకుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవుతాడు. అయితే నీవు దేవుని కుమారుడవా అని చెప్పి, మనకిక సాక్షులతో పనేమిటి, అతని నోటి మాట చాలు అని వారన్నారు. ప్రియ విశ్వాసీ, యేసు శిలువ వేత వృత్తాంతం మనకు సువార్త. ఇస్కరియోతు యూదా యేసును ముద్దుతో అప్పగించాడు. వెలుగు, చీకటి ఈ రెండూ యేసు శిలువలో కలుసుకున్నాయి. అన్నా యేసు శిలువ వేతకు ముఖ్య కారకుడు. సీమోను పేతురు అవిశ్వాసుల మధ్య ఉండి చలిమంట కాచుకుంటూ యేసును ఎరగనని 3 సార్లు బొంకాడు. పిరికితనం నిన్ను పరలోకానికి దూరం చేయగలదు. పేతురు పశ్చాత్తప్తుడయ్యాడు. ప్రభువు క్షమించాడు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మనల్ని క్షమించడమే కాదు, మనల్ని తన అమూల్య రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. పేతురు విశ్వాసం తప్పిపోకుండా ప్రభువు కాపాడాడు. రాత్రిపూట విచారణ చేయకూడదు. యేసు ధర్మశాస్త్రాన్ని మీరాడని వారు ఆయన మీదికి అభియోగం తెచ్చారు. అయితే వారు కూడా మీరారు. యేసుతో దాగుడు మూతలాడారు. రోమా న్యాయస్థానంలో వీరు తమ అభియోగం మార్చారు. వివరాలు వచ్చే పాఠంలో వినండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో మనము
యేసును చంపాలనే మత నాయకుల ప్రయత్నాలను చూశాం. యేసు శిష్యుల్లో ఒకడైన యూదా యొక్క పాత్రను గురించి ఎన్నో సత్యాలను తెలుసుకున్నాం. ఇస్కరియోతు యూదా సైతానుకు తలుపు తెరిచాడు గనుకనే వాడు యూదాలోనికి వచ్చాడు. పస్కా భోజనానికి సంబంధించి ఎన్నో గంభీరమైన సత్యాలను ఇందులో విన్నాం. శిష్యుల్లో తమలో ఎవడు గొప్పవాడనే గొప్ప వివాదము పుట్టినప్పుడు ప్రభువు శిష్యుల ప్రవర్తన నియమావళిని ఊటంగిస్తూ గొప్ప మర్మాలను సత్యాలను విశదీకరించినట్టుగా ఇక్కడ గమనించాం. యేసు ప్రభు ఇచ్చే రక్షణ మనకు ఉచితంగా ప్రాప్తించింది. అయితే పరలోకంలో మనకు ఉన్నత పదవి కలగాలంటే మాత్రం ఇక్కడ మనము త్యాగమును ఫలభరితమైన సేవను చూపగలగాలి. మన సేవా నాణ్యతను బట్టియే పరలోకంలో పదవులు ఉంటాయి. ప్రభు పేతురు పక్షంగా తండ్రి యొద్ద ప్రార్థించిన విధంగానే ఆయన నీ కోసం నా కోసం మన విశ్వాసము తప్పిపోకుండా ఈ దినమున విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆయన బిడ్డలుగా మనము దేవుని వాక్యమనే కత్తిని సైతాన్ని ఎదిరించడానికి ఉపయోగించాలని విన్నాం. పేతురు ప్రభువును బొంకినప్పటికీ తిరిగి పశ్చాత్తాపడ్డాడు. ఇది ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన ఘట్టం. ప్రియ సహోదరుడా, సహోదరి, యూదా ఇస్కరియోతు ఘోర తప్పిదం చేసినప్పటికీ తిరిగి పశ్చాత్తాపడలేదు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. నీవు కూడా ఎంత ఘోర పాపివైనప్పటికీ ప్రభు యొద్దకు వస్తే ఆయన నిన్ను క్షమించి రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.